హలో, అమ్మవారి గుడికి వస్తావా? వస్తాం సార్, ఎక్కండి. ఓకే. అరే గిదేంది బా ఎవరు పిచ్చినారు అంటున్నారు, జర ఆపరాదే, అర్జెంట్ గా దవాఖానకు పోవాలా, వస్తావా మళ్ళా? సార్ని అడగండి, సార్కి ఓకే అయితే నాకు ఓకే. ఏం సార్? జర హెల్ప్ చేయరాదే. జల్దీ ఎక్క. థ్యాంక్ యూ సార్. మన దేవుడు సార్ ఊటీ. అందుకే మీరు చల్లగా ఉన్నారు. మాది ఆంధ్ర సార్. అందుకని మేము వేడిగా ఉన్నాం. నా మీటర్ మాత్రం వేడెక్కదు సార్. నీ దెబ్బకు పార్టీ బయటికి పోయిండు సార్. జాత్ సార్, ఆటో ఎక్కి రాటు మీద కూర్చుంటారేంటి సార్? నువ్వు రోడ్డు చూసి తొలవయ్యా. గోయిందా గోయిందా. ఇదిగో మీటర్కి ఇచ్చావు, మరి మ్యాటర్కి మ్యాటరా? తెలియనట్టు అడుగుతావే. ఏంటి బ్లాక్ మెయిలా? నువ్వు బ్లాక్ మెయిలే అనుకో, హౌరా మెయిలే అనుకో, సిటీలో ఇవన్నీ సహజం. నువ్వు ఇప్పుడేగా వచ్చావు, పోను పోను నీకే అర్థమవుతుంది సీను. చిల్లర ఎంత ఉందో తీ. ఇవ్వను. ఇవ్వకపోతే వదులుతానా? బ్యాగ్ తీ. చేతికి వస్తుందిగా, లాక్కెళ్తాం. ఎవరన్నా మీరంతా? గాయత్రి వాళ్ళ ఇల్లా? మీకు చెయ్యెత్తి దండం పెడతాను, దయచేసి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోండి. మా కుటుంబం అంతా నీ కాళ్ళు పట్టుకొని బతిమాలుకుంటాం బాబు, దయచేసి నువ్వు ముందు బయటకెళ్ళు. నీకు భయపడే పాపం వాళ్ళు ఒదిగి ఒదిగి ఒక్కొక్కటిగా అన్ని పగలగొట్టారు. గొడవ నేను చేయలేదండి. నీ రౌడీతనం చూపించాల్సింది ఇక్కడ కాదు, మాది ఎవరి జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా జీవించే కుటుంబం. నీ రౌడీతనం బయట చూపించు. అయ్యయ్యో, నేను అలాంటి వాడిని కాదండి. నా వాచ్ ని కొట్టేశారు. యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ వాస్ దే హావ్ స్నాచ్డ్ మై వాచ్. ఓ, నువ్వు చదువుకున్న రౌడీ మేము రౌడీజం చెయ్యం. పిటిషన్ రాసి పడేస్తాం. నీ నీడ కూడా ఇంటి మీద పడకూడదు, దయచేసి నువ్వు బయటకెళ్ళి బాబు. ఏమిటి ఏమిటి రౌడీ యోధాలతో మాట్లాడుతూ? గెట్ లాస్ట్, బయటకెళ్ళు. నేను ఎందుకు వచ్చానంటే, ఎందుకు? ఈ ఇల్లు సర్వనాశనం చేయడానికా? ఇదిగో చేసావుగా, చాలదా? ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్తావా లేక పోలీసులు పిలవమంటావా? అయ్యయ్యో,
రింగ్ అవుతూనే ఉంది, ఎవరు ఎత్తడం లేదే. కొంపతీసి అక్కమ్మ కూడా ఉంటాడా? ఈ ముసలాడికి ఏమైంది? 24 గంటలు ఫోన్ దగ్గర కూర్చుంటాడే, కొంప తీసి పకెట్ అన్నేచ్చాడా? ఏమిటలా ఫోన్ నే చూస్తున్నావు? అదొక్కటి మిగిలిపోయిందనా? అయ్యో కాదండి. ఇప్పుడు తృప్తిగా ఉందా? బయలుదేరు. ఏంటిది? ఫోన్ రిపేర్ లేకుంటే అందరూ పకెట్స్ తినేసారా? అయ్యో, బ్యాంకు లోన్ తో కొనుక్కున్న ఫోన్ ఎరగొట్టా, డబ్బు ఎవరిస్తాను నీ బాబు. దవడ ఫోన్ చేయడానికి పేలిపోయింది. వచ్చాడు పనికి మాలినాడు. సార్ సార్ నమస్కారం. ఎవరు? ఇక్కడ ఇల్లు ఏదో ఖాళీగా ఉందని చెప్పారు. ఫ్యామిలీ మ్యానా బ్యాచులరా? నేను ఫ్యామిలీ మ్యాన్ సార్. ఫ్యామిలీ మ్యాన్ అయితే ఇల్లు ఎత్తికేమో, బ్యాచులర్స్ మాత్రమే ఇస్తాం. ఏంటి సార్ అలా అంటున్నారు? నాకు మొత్తం 7 అమ్మాయిలు, 2 బ్యాచులర్స్ నమ్మి ఇల్లు అద్దెకిచ్చాను. ఇప్పుడు పెద్ద అమ్మాయి అమెరికాలో వెల్ సెటిల్డ్, రెండో అమ్మాయి బాంబేలో పక్కా సెటిల్డ్, మిగిలిన వాళ్ళు 5. 4 చేద్దాం అనుకుంటున్నాను. ఇక నువ్వు బయలుదేరు. వీడెవడండి బాబు? ఈ అబ్బాయి ఎవరు? పార్టీయా? అవును సార్, ఇంకా పెళ్లి కాలేదని చెప్పారు, అందుకే లటక్కని పట్టుకొచ్చేసా. మా ఫ్యామిలీకి కరెక్ట్ గా సూట్ అయ్యే పార్టీ. బేబీస్ వచ్చి చూడండి. ఒక నిమిషం. ఏమయ్యా, అద్దెకి అడిగితే తప్పుడు ప్లేస్ కి తీసుకొచ్చు. ఇలా చూడు, ఆల్రెడీ నేను సమస్యలు ఎదుర్కొన్నాను, ఇప్పుడు మళ్ళీ ఇంకో సమస్య. వద్దయ్యా, వేరే ఇల్లు చూద్దాం. ఇలా చూడండి, మీరేమో అగ్రహారంలోనే ఇల్లు కావాలన్నారు. ఈ అగ్రహారంలో బ్యాచులర్స్ ఇల్లిచ్చేవాళ్ళు ఈయన తప్ప ఇంకెవరు లేరు. మీకు ఇల్లు కావాలంటే 4 కాదు 5 అడ్జస్ట్ అయితే తీరాలి. సార్ పార్టీ రెడీ, మిగిలిన విషయాలన్నీ మీరు మాట్లాడుకోండి. ఇలా చూడు బాబు, మంత్లీ 1500 అద్దె, 6000 రూపాయలు అడ్వాన్స్. 1వ తేదీ రాగానే టంచనగా వచ్చి తీసుకోవాలి. ఇదిగో అడ్వాన్స్. ఏంటిది? అసలు నా రూటే వేరు. అవును సార్, ఇది కంటిన్యూ అవ్వడం కట్ అవ్వడం నీ ప్రవర్తన బట్టి ఉంటుంది. ఈ కమిషన్ నాకు. వస్తాను సార్. మిగిలిన విషయాలు లోపలికి వెళ్ళి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. బేబీ బ్యాగ్ తీసుకుని అబ్బాయి లోపలికి తీసుకెళ్ళు. పెద్ద నువ్వులమ్మా వచ్చి రాగానే తలసాలు. గాయత్రి, కష్టపడి అందరినీ ఒప్పించి మనం ప్రేమలో గెలవాలని ఇక్కడికి వస్తే ఏమిటి ఎదురు దెబ్బ? ఇంత జరిగిన తర్వాత కూడా మీ ఇంట్లో వాళ్ళని నేను రౌడీ కాదని ఒప్పించి మన పెళ్లి జరిగే టైంకి షష్ఠి పూర్తి అవుతుంది. నీ దగ్గర నాకు బాగా నచ్చింది నీ పట్టుదలే. దాన్ని నువ్వు వదిలేవచ్చా? అందరూ లవర్స్ పెద్దవాళ్ళకి విషయం తెలిసిన తర్వాతనే ప్రాబ్లం ని ఫేస్ చేస్తారు. కానీ మనం ప్రాబ్లం ని ముందే ఫేస్ చేసి తర్వాత ఈజీగా ఒకటి కాబోతున్నావు. అందుకు కొంచెం కష్టపడే తీరాలిగా. నా పరిస్థితి ఏంటో తెలియక నువ్వు, నీ పరిస్థితి ఏమిటో తెలియక నేను ఇలా ఎన్నాళ్ళు దూరంగా బతకాలి? మనం దూరంగా ఉన్నామని ఎవరు చెప్పారు? ఇప్పుడు నువ్వు తలుచుకోగానే నేను రాలా? ఆ పెన్ వదిలిస్తున్న ఆయన రిజిస్ట్రార్, ఆమె రిజిస్ట్రార్ గారి భార్య. ఆ తెల్ల చీర కట్టుకుని కూర్చుందే ఆవిడెవరు? అదేనమ్మా దొంగల ముఠా నాయకురాలు రుద్రమూర్తి వాళ్ళమ్మ. ఆ ముసల్దాన్ తలకు ఒక ఎర్ర రిబ్బన్ కట్టి చూసాం వరకు పూలందేవి ఓల్డ్ గటప్లో ఉన్నట్టుంటుందమ్మా. బట్టలు ఆరేస్తోంది ఆవిడెవరు? అది వాడి చెల్లెలమ్మా. దీన్ని ఇక్కడ ఎండబెట్టేసి దాని మొగుడు ఎప్పుడో దుబాయ్ చెక్కేశాడు. తాళి కట్టిన రోజు వెళ్ళిన వాడు బిడ్డ పుట్టిన తర్వాత తిరిగి వచ్చాడు. ఏమ్మా, పిల్లలు ఏమైనా ఇంటర్నెట్ లో పుడతారా? ఏదో ఇంటర్ లింకులో పుట్టుంటారు. స్కిప్పింగ్ ఆడుతుంది ఆ అమ్మాయి. కాయవకుండానే పడిపోయిందమ్మా అది. ఈ ఇంట్లో వీళ్ళేనా? వేరింకెవరైనా ఉన్నారా? ఎందుకు లేడు? ఊటీలో పనికి మాలిన వాడు ఉన్నాడు. ఏదో మృదంగాలకి తోళ్ళేస్తుంటాట. సంగీత విద్వాంసుడు అని చెప్పొచ్చుగా. అదే ఆ గాడిదే అలా చెప్పుకుంటూ ఉంటాడు. నువ్వు చూస్తూ ఉండు. ఏదో ఒక రోజు ఆ అప్రాచ్యుడు ఒక పనికి మాలిన దాన్ని ప్రేమించి లేవ తీసుకురావడం ఖాయం. ఆ రోజు ఈ కుటుంబం మీద ఊరంతా కాండ్రించి ఉమ్మేయడం ఖాయం. ఆ రోజు ఈ నాగభూషణం తలెత్తుకు తిరుగుతాడమ్మా. కావాల్సిందే. చూసావామా ఈ పిల్ల రాక్షసులు ఎలా ప్లాన్ చేసి కొడుతున్నారు? రేయ్, ఇది 99వ బంతిరా. ఇంకొకటి అయ్యండి రా, సెంచరీ నేను కొడతాను.
అయ్యయ్యా ఇవన్నీ మీవే తీసుకోండి. హే థాంక్స్ కూడా చెప్పరా? హలో ప్లీజ్ హాయ్ థాంక్యూ ఆంటీ. ఏమా వేళకోళమా? తల పగల కొట్టే పిల్ల రాక్షసులకి బొంతులు ఎందుకు ఇచ్చావు? డాడీ నువ్వు బయట నుంచి అటాక్ చేద్దామని ట్రై చేస్తున్నావు. నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నమ్మించి అటాక్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. స్మార్ట్ గర్ల్. నీలో ప్రవహిస్తున్నది నా రక్తం కదా. థ్యాంక్ యూ. బావగారు ఇక్కడికెలా వచ్చారు? ఏం తల్లి ఎందుకు ఏడుస్తున్నావు? మా అమ్మను నీ నుంచి వేరు చేసిన వాడు ఇప్పుడు నన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నాడు డాడీ. ఎక్కడ వాడు? ఎక్కడ? అక్కడ. ఈ రోజుతో వాడు మటాషే. వాడి కోసమే వెతుకుతున్నా. అదిగో వస్తున్నాడే, అతనే నాగభూషణం. నువ్వేనా నాగభూషణం? మర్యాదగా మా అమ్మాయిని బయటికి పంపయ్యా. ఎవరమ్మాయిని ఎవరు పంపాలి? అది కరెక్ట్ గా రావాల్సిన చోటుగా వచ్చింది. ముందు నువ్వు ఉంచుకున్న నా పేర్లను పంపించనా? వారిని పంపాలా? మా అమ్మాయిని పంపనంటే నా భార్యను పంపట్టావా? అన్నిటికీ అదే కారణం. వైదేహిని కాకుండా ఇది పెళ్ళాం గొడవ. వెళ్ళం గొడవా? అయితే పెద్ద గొడవే. బన్నాలు తగిలించు. సారీ బావగారు, నన్ను క్షమించండి. ఏంటిది పొద్దునే ఒక్క బేరం కూడా తగలేదు? ఎవడో ఒక బకరా రాకుండా పోతాడా? ఏంటిది? అర్జెంట్ గా ఇంటికి వెళ్ళి మేటర్ని ఓపెన్ చేద్దాం అనుకుంటే ఒక్క ఆటో డ్రైవర్ కనపట్టే ఏమయ్యా వస్తావా? ఓ సారీ సార్, అడ్జస్ట్ చేసుకుందాం. ఎక్కడికి వెళ్ళాలి? అగ్రహారం. అగ్రహారం? వీళ్ళు అక్కడికే కూర్చోండి. ఉట్టికి వెళ్తే ఉతికేస్తున్నారు, బిబ్లికి వెళ్తే బాధేస్తున్నారు. పార్టీ మంచి స్పీడ్గా ఉన్నాడు. అయ్యో ఏంటిది? ముందు చేతి 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 మన నాచే కదమ్మా, నీ చెయ్యి. సార్ అది కూడా చేయే కదా, అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్నా. అయ్యయ్యో నాకు ఇవన్నీ నచ్చావు. చేతి నీ మొహానికి చాలు. సిగ్గుపడకుండా కంపెనీ ఇవ్వండి సార్. నాకెందుకు రా కంపెనీ? బ్రేక్ పే. అగ్రహారం వచ్చేసింది. అమ్మయ్యా. ఆటో ఇదిగో డబ్బులు తీసుకోపో. అమ్మయ్యా. ఆగలగా మీటర్ కట్ చేసావు మ్యాటర్కి. మ్యాటరా? ఏ మ్యాటర్? నేనే ముఖ్యమైన మ్యాటర్ గురించి వెళ్తుంటే ఆటో కుదుపుల కన్నా నీ కుదుపులు ఎక్కువయ్యాయి. తీయవయ్యా. అయ్యో అపచారం అపచారం. చేదియమ్మా, అందరూ చూస్తున్నారు. నా పరువు పోతుంది. ఏంటయ్యా పరువు పోయేది? నువ్వు నొక్కిన నొక్కుడికి నా ఒళ్ళు హూనం అయిపోయింది. వాళ్ళు ఏమంటున్నారు? అబద్ధం చెప్తున్నారు. కోరస్కి అబద్ధం చెప్తున్నారు. ఏమిటి అబద్ధాలు చెప్పేది? నీ బొగ్గ మీద ఉన్న కుంకుమే సాక్ష్యం చెప్తోంది. తీయవయ్యా డబ్బులు. ఏమిటండి ఊరుకో, ఇదంతా ఒక మ్యాటరా? ఇంకా చాలా ఉంది. ఇంకానా? ఊటీకి వెళ్ళి లేటుగా వచ్చిందే డౌట్. ఇంట్లో రుచి బాగా లేకపోతే చెప్పొచ్చుగా. అది వదిలేసి ఇలా హోటల్ కి పెడతారా? కర్మ, అది ఇలాంటి కాకా హోటల్ కి. ఆపు. ఇంట్లోనే తప్పు జరుగుతుందని చెప్పడానికి వస్తే ఇంట్లోనా? అంటే నన్నే తప్పు పడుతున్నారా? అతనితో ఏమిటే మాటలు? మన కుటుంబ పరువును బజార్కి ఇచ్చాడే. నేను చెప్పేది వినండి మావయ్య. ఒక ముఖ్యమైన మ్యాటరు. నిన్ను కొడుకులా చూసుకున్నందుకు మాకు మంచి మర్యాద చేసి. మావయ్య, అత్తయ్య, కామాక్షి నా మాట వినవే. అయ్యో నువ్వు మాత్రం ఇక్కడ పో. ఇంట్లో కూడా మర్యాద లేదా? రారా. అగ్రహారంలో ఎంతమంది కొడుతున్నారు, అందరూ హ్యాపీగా చూస్తున్నారే. ఊటీలో వాయించారు, బిగినిలో వాయించారు, వైజాగ్ లో పూర్తిగా తోలు చేశారు. 10 మంది అయినా సరే సినిమా హీరోలకు ఒక్క గుద్దు గుద్దారంతే. అంతే. ఏమిటి సార్ కొన్నారా? అగ్రహారం నుంచి ఒకతని తీసుకొచ్చారే. ఎక్కడ రాతను? ఎవరతను? ఏమ్రా చేయెత్తుతున్నావు? ఏమిటి సార్ వాయించేస్తున్నారు? ఆయన నాకు డబ్బులు ఇవ్వాలి సార్. ఎవరో ఇద్దరు వచ్చి ఆ డబ్బులు మేము ఇస్తామని ఇచ్చి ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయారు సార్. అమ్మా క్షమించండి అమ్మా. లేవరా రే, నువ్వు ఎన్ని తప్పులైనా చెయ్యొచ్చు, కానీ ఒక ఇల్లాలి ఉసురు పోసుకోకూడదురా. అది కూడా ఇలాంటి మహా ఇల్లాలి ఉసురు పోసుకోకూడదురా. చూడరా ఆమె మొహం చూడరా. ఆమె ఎంత మహా పతివ్రత, వీళ్ళదెంత గౌరవమైన కుటుంబం. ఈ కుటుంబానికి ఏ అవమానం జరిగినా నేను సహించలేను. రై, ఈమె భర్త విషయంలో ఏం జరిగిందో చెప్పరా. అమ్మా మీ ఆయన బంగారం. ఆయన లాంటి మనిషి ఎక్కడా ఉండడు. మేము డబ్బు కక్కుర్తిపడి పనిచేస్తాం.
ఆపేం చెప్పు. పైనంటే మేడ మీద ఎక్కడైనా చెప్తాం సార్. ఈసారి కూడా మంచోడే. ఆ రోజు మీ ఇంట్లో జరిగిన గొడవంతా మా వల్లనే. ఇక మీదైనా ఇలాంటి పెద్ద భాష లేకుండా బుద్ధిగా ఉంటాయి. అడ్వైజ్ థ్యాంక్స్ సార్. వస్తాను సార్. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలరా. ఆయన అలాంటి వారు కారని నాకు బాగా తెలుసు. ఇంత కష్టపడి ఆయన చెడ్డవారు కారని అందరికీ అర్థమయ్యేలా చేసావు బాబు. నువ్వు క్షేమంగా ఉండాలి. ఈ అగ్రహారమే మా అబ్బాయి గురించి తప్పుగా మాట్లాడింది. సమయానికి వచ్చి మా పరువు కాపాడారు. మీ అపనిందల వల్లే మా వాడు లెటర్ రాసేసి కాశీకి వెళ్ళిపోయాడు. మీకు బాగుందా? వాళ్లే మనకండి. వాళ్ళ పరిస్థితిలో ఎవరున్నా అలాగే ప్రవర్తిస్తారు. ఇప్పుడు నా విషయమే తీసుకోండి. మొదట నన్ను రౌడీ అనే అనుకున్నారు. దేవాలయం లాంటి ఇంటిని ధ్వంసం చేశాను. ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగానే బిద్దల కొద్దీ నీళ్లు తీసుకెళ్లి అమ్మవారికి అభిషేకం చేస్తున్నాను. ఇదంతా ఎవరికి తెలుసు? నాకు తెలుసు బాబు. గుళ్ళో ప్రాయశ్చిత్తం చేసుకోవడం చూశాను. కానీ ఎందుకు చేస్తున్నావో నాకిప్పుడే అర్థమైంది. ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు. చాలా థ్యాంక్స్ ఆంటీ. ఆంటీ, ఆ రోజు నేను ఈ వీణను విరక్కొట్టాను. వీణను విరక్కొట్టడం అంటే ఆ సరస్వతీదేవికి అపచారం చేసినట్టు. ఈ చెయ్యగా వీణను విరక్కొట్టింది, ఈ చెయ్యగా వీణను విరక్కొట్టింది. నాకు ఈ చెయ్యి అక్కర్లేదు ఆంటీ. నాకు ఈ చెయ్యి అక్కర్లేదు. అక్కర్లేదు బాబు, బాబు, అక్కర్లేదు. నేను చెప్పేది విను. ఎప్పుడు నువ్వు చేసిన తప్పు తెలుసుకున్నావో అప్పుడే భగవంతుడు నిన్ను క్షమించాడు. ఆంటీ, ఆంటీ, మిమ్మల్ని ఒకటి అడిగితే తప్పుగా అనుకోరుగా? ఏమిటి? భయపడకండి ఆంటీ. తుంబురుడి వల్ల తంబురా పవిత్రమైంది, కృష్ణుడి వల్ల వేణువు పవిత్రమైంది. అలాగే మన కులదైవం సరస్వతి వల్ల ఈ వీణ పవిత్రమైంది. నేను విరగొట్టిన ఈ వీణను నేనే బాగు చేసి మళ్ళీ ఇంట్లో సంగీతం వినిపించేలా చేస్తాను. ఖచ్చితంగా చేస్తాను. ఇర్విన్ వాలెస్ అనే రచయిత ది ఇంటిమేట్ సెక్స్ లైఫ్ ఆఫ్ ఫేమస్ పీపుల్ అని ఒక సంకలనం ప్రచురించాడు. ఫెటిష్ అంటే నగ్నంగా నిద్రించడం అనే విభాగం కింద గాంధీ పేరు కనబడుతుంది. తన కామవాంఛ వల్లనే కదా తండ్రి అంతిమ గడియల్లో ఆయన వద్ద లేకుండా పోయింది అనుకున్నాడు. గాంధీ బ్రహ్మచర్య ప్రయోగాల గురించి అర్థం చేసుకోవాలంటే సెక్స్ గురించి గాంధీ అభిప్రాయం తెలుసుకోవాలి. అప్పటికే ఆయన అభ్యంగన స్నానాలు, మాలీసులు, ఆడపిల్లల భుజాల మీద చేతులు వేసి నడవడాలు వివాదాస్పదం అయి ఉన్నాయి. దీక్ష శారీరక బ్రహ్మచర్యానికే పరిమితం కాకుండా మానసికంగా కూడా తను బ్రహ్మచారి కావాలని ఆయన ఆశించాడు. దీన్ని బట్టి సెక్స్ పట్ల ఆయనకు అపరాధ భావన ఉండేదని తెలుస్తోంది. గాంధీ ఆ స్త్రీలను తన పక్క మీద తన దుప్పట్లోనే పడుకోమనేవారట. 2010లో జార్జ్ ఆడమ్స్ అనే ఆయన గాంధీ నేకెడ్ అంబిషన్ అనే పుస్తకం రాస్తూ మళ్ళీ వీటి గురించి విమర్శించాడు. గాంధీ ట్రూత్ రాసిన ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతం ప్రకారం గాంధీ జీవితంలో మాతృత్వ భావనకు ముఖ్య స్థానం ఉంది. ఒంటరితనం అనుభవించినప్పుడు ఆయన తల్లి ప్రేమకై తప్పించి స్త్రీ కౌగిలిలో సేద తీరేవాడు. నౌఖలి పర్యటన తర్వాత నుంచి క్రమం తప్పకుండా ఆయన పక్కనే లంగా జాకెట్ వేసుకొని పక్కనే పడుకునేది. తన భర్తకు ఈ వ్యవహారం నచ్చలేదని కూడా ఆమె చెప్పింది. ముందేను సమర్థిస్తూ శివసేన అధినేత బాల్ ఠాక్రే గాంధీతో పోల్చి తేల్చాడు.